వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా ముఖ్యమంత్రి జిల్లా అని త్వరలోనే 4 లైన్ల రహదారి, ప్రాణహిత చేవెళ్ల, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లా రైతన్నలకు సాగునీరు అందిస్తామని అన్నారు. అలాగే అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరవిందరావు, జెడ్పీటీసీ హరిప్రియ, వైస్ ఎంపీపీ సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పరశురాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. डी भवानी माधवी चक्क माधवी మీరు కలలు కన్నటువంటి పరిగి భవిష్యత్తులో చూస్తారు. ఇప్పుడు ఇది ముఖ్యమంత్రి జిల్లా, మామూలు జిల్లా కాదు, ఇది ముఖ్యమంత్రి జిల్లా వికారాబాద్ జిల్లా. నేను గతం లోపల ఏవైతే చెప్పిందో ఆ పనులన్నీ కూడా ఫైళ్లు శరవేగంగా సెక్రటరియట్ లో కలుగుతున్నాయి. కొంతమంది రైల్వేలని అంటే నవ్విర్రు, కొంతమంది ప్రత్యర్థులు నవ్విర్రు. నేను చెప్తున్నా, నాయకులను రైలు ఎక్కి తిప్పుతామనే విషయం కూడా చెప్తున్నా. అదేవిధంగా ఇంకా మన ప్రాంతానికి రావాల్సినటువంటి హైదరాబాద్ నుంచి మన్నెగూడ వరకు 4 లైన్ల రహదారి శరవేగంగా ఫైళ్లు కలుగుతున్నాయి. దాన్ని కూడా మన ప్రాంతానికి రావాల్సినటువంటి ప్రాణహిత చేవెళ్ల, పాలమూరు రంగారెడ్డి కూడా మీకు అందరికీ తెలుసు. శాసనసభలో కాలు పెట్టగానే మొట్టమొదటి సమావేశంలోనే మీకందరికి కూడా మన ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ ద్వారా, ప్రభుత్వం ద్వారా ఏం చేయబోతున్నాం అన్నది స్పష్టంగా మీకు అందరు కూడా ఒక 45 నిమిషాలు మీకు అన్ని సంఘాల వాళ్ళకు, అన్ని వర్గాల వాళ్ళకు, కుల మతాల భేదం లేకుండా పేదరికాన్ని ఏ విధంగా నిర్వహించాలి, ఏ విధంగా సహాయ సహకారాలు అన్ని వర్గాల వాళ్ళకు అందించాలన్న విషయం లోపల స్పష్టంగా ప్రభుత్వం యొక్క అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, మహిళలకు, విద్యార్థులకు, దివ్యాంగులకు అందరికీ కూడా, ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందరికీ కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు ముందుకు ఏ విధంగా తీసుకెళ్తామన్నది స్పష్టంగా తెలియజేసినాం. దాని లోపల ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాల సభ్యుల యొక్క సహకారాలు కూడా అన్ని కూడా తీసుకొని అన్ని రంగాల్లో కూడా మిమ్మల్ని కూడా పాల్పంచుకునే విధంగా, భాగస్వామ్యం చేసే విధంగా